అన్నయ్య, ఇది మోసం. నీ కాలు నొప్పిగా ఉందన్నావు కాబట్టే నేను మెల్లగా వచ్చింది. అబద్ధం చెప్పి నన్ను మోసం చేస్తావా? ఇది మోసం కాదు, స్మార్ట్నెస్ అంటారు. నీ మొహంలో ఈరోజు స్మార్ట్నెస్ కాదు, ఓవర్ ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. అవునా? ఎందుకు? ఆహాహాహా, ఏం నటిస్తున్నావన్నయ్య? ఇవాళ నువ్వు డేట్కి వెళ్తున్న విషయం నాకు తెలియదనుకుంటున్నావా? నాకంతా తెలుసు. దాంట్లో ఏముంది? నేను రమ్య బయటికి వెళ్తున్నాం, దాన్ని డేట్ అని మీరు అనుకుంటున్నారు. మేమిద్దరం కలిసి గతంలో ఎన్నిసార్లు బయటికి వెళ్ళలేదు? ఇప్పటిదాకా జరిగింది వేరు, రేపటి నుంచి జరిగేది వేరు. అదేం లేదు, అంతా ఒకటే. అవునా? అలా అయితే ఏ మామూలు హోటల్కో లేదా కేఫ్కో వెళ్లే బదులు రొమాంటిక్గా క్యాండిల్ లైట్ డిన్నర్కి ఎందుకు వెళ్తున్నారు? అందులో డిఫరెన్స్ ఏముంది? ఇన్నోసెంట్లా నటించుకన్నయ్యా. డిన్నర్ టేబుల్ దగ్గర కళ్ళు చెదిరేలా లైట్లుండవు, క్యాండిల్ లైట్ మాత్రమే ఉంటుంది. ఎందుకో తెలుసా? టేబుల్ అందంగా కనిపించడానికి, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు రీల్స్ పెట్టుకోవడానికి. రమ్యకి ఇంకేం పని ఉంటుంది? డిన్నర్ మానేసి ఫోన్ పట్టుకొని కూర్చోవచ్చు. నీ పిచ్చి! ఆ క్యాండిల్ వెలుతుర్లో నీకు ప్రపంచమంతా కనిపించదు, నీకెంత అవసరమో అంతే కనిపిస్తుంది. అవునన్నయ్య, నువ్వు రమ్య మీ ప్రపంచంలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ప్రేమగా. హలో 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 మేడం, కాస్త ఆపండి. ఇప్పుడే అడుగులు వేయడం స్టార్ట్ చేసావు, అప్పుడే ప్రపంచం ప్రేమ అని మాట్లాడుతున్నావా? అయ్యో, ఏంటన్నయ్యా, కడుపులో బటర్ఫ్లై ఎగురుతున్నట్టుంది కదా? కడుపులో బటర్ఫ్లైయా? నన్ను ఆట పట్టిస్తావా? నన్నే. అన్నయ్య, నా హెయిర్ స్టైల్ పాడైపోతుంది, వదులు. లేనిపోనివన్నీ చెప్పి నా బ్రెయిన్ ని పాడు చేద్దాం అనుకుంటున్నావా? అన్నయ్య వదులు, అన్నయ్య, అన్నయ్య వదులు. అన్నయ్య, జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. మళ్ళీ ఆట పట్టిస్తున్నావా? జుమ్ జుమ్ మాయా నీకుంది, ఆగు, వస్తున్నా. ఏయ్ రియా, ఆగు. ఏయ్, ఆగుతావా ఆగవా?